అవునా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాను ప్రజాస్వామ్యానికి గొంతుకుగా చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి గొంతును కేసులు, అరెస్టులు, నిర్బంధాలు, ఖాతాల ఫ్రీజ్లు, చివరికి ఉగ్రవాదులపై ప్రయోగించే ఉపా చట్టం వరకు ఉపయోగించి అణిచివేసే చర్యలకు దిగుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా గొంతు పిసికేసేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసే స్థాయికి వెళ్లారు. తమ వైఫల్యాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించే గొంతులను చంద్రబాబు భరించలేకపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షకులుగా కనిపించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు చంద్రబాబుకు నేరగాళ్లుగా కనిపిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా నోరెత్తే వారిని జైలుకు పంపుతామని స్వయంగా ఆయనే బెదిరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని గుర్తించేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సైబర్ గార్డ్ విభాగాలు, జిల్లా స్థాయి సోషల్ మీడియా పర్యవేక్షణ యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 2 ఏళ్ల కాలంలో ప్రతిపక్ష నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం విరుచుకుపడిన ఘటనలు వరుసగా చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై దాదాపు 2000 కేసులు నమోదయ్యాయి. తమకు అనుకూలంగా లేవంటూ 15,000 వెబ్సైట్ లింకులను తొలగించారు. సగటున రోజుకు 2 కేసులు నమోదు చేస్తూ 20 లింకులను తొలగిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వారి అభిప్రాయాలపై ఇంత భారీగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇప్పుడు పోలీసు యంత్రాంగం మొత్తాన్ని విమర్శకుల వేటకు ఉపయోగిస్తున్నారు. యూరియా కొరతపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పోస్టు పెట్టాడనే కారణంతో యాక్టివిస్ట్ సాయి భార్గవ్ను సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడనే కారణంతో బాసా రమణను వేధించి అరెస్టు చేశారు. రమణ కోసం అతని భార్య హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాల్సి వచ్చింది. ఈ వ్యవహారంలో విశాఖ పోలీస్ కమిషనర్, ప్రకాశం జిల్లా కలెక్టర్ నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అవుదు శ్రీధర్ రెడ్డిపై నమోదైన కేసులో కింది కోర్టు విధించిన రిమాండ్ను హైకోర్టు చట్టవిరుద్ధమని కొట్టేసింది. మరోవైపు తెలంగాణలోకి వెళ్లి సోషల్ మీడియా యాక్టివిస్ట్ కేవీఆర్ను అర్ధరాత్రి అరెస్టు చేయటం, యూట్యూబర్ రావణ్పై ఉపా ప్రయోగించడం తీవ్ర చర్చకు దారితీసింది. 2024 ఎన్నికలకు ముందు ఇదే సోషల్ మీడియాను టీడీపీ, జనసేన విస్తృతంగా వినియోగించుకున్నాయి. అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై వేలాది సోషల్ మీడియా వారియర్లతో దుష్ప్రచారాలు నిర్వహించాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు దేశ విదేశాల్లోని టీడీపీ సానుభూతి పరులతో సోషల్ మీడియాలో ఉద్యమమే నడిపించారు. అప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛగా కనిపించిన సోషల్ మీడియా ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వేదికగా మారడంతో దానిపైనే ఉక్కుపాదం మోపుతున్నారు. సూపర్ 6 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించే గొంతుల్ని టాస్క్ ఫోర్స్ తో మూయించాలని చూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.